ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అనుదిన వాక్య ధ్యానాలు మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. అనేకమైన శ్రేష్టమైన విషయాలు అనుదిన వాక్య ధ్యానాల్లో మీకు అందించబోతున్నాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఈ అనుదిన వాక్య ధ్యానము మీకు అందించబడుతుంది కాబట్టి కుటుంబాలతో వీక్షించండి. దేవుని యొక్క దీవెనలు పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నారు. దయచేసి గ్రంథాలు తెరుద్దాం. 2వ దినవృత్తాంతం గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినముల్లో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింప చేశాను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని అంటే ఉజ్జియా అనేటువంటి ఒక రాజు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారు వర్ధిల్లుతారు. ఉజ్జియా అతి చిన్న వయసులో రాజు అయ్యాడు. దేవుని భక్తులు కలిగినటువంటి వాడు, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారు వర్ధిల్లుతారండి. ఏ విషయాల్లో వర్ధిల్లుతారు అని ఆలోచన చేస్తే అన్ని విషయాల్లో వారు వర్ధిల్లుతారు. శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఆ తర్వాత ఆత్మీయంగా కూడా వారు వర్ధిల్లుతారు. ఈరోజు నువ్వు వర్ధిల్లాలని కోరుతున్నట్లయితే నువ్వు దేవుని ఆశ్రయించేటువంటి వాడిగా ఉండాలి. దేవుని ఆశ్రయించేటువంటి దానివిగా ఉండాలి. దేవుని ఆశ్రయించినటువంటి వారు ఏనాడు కూడా వారి ఓటమి పాలవరు, ఏనాడు కూడా వారు కృంగిపోరు, ఏనాడు కూడా నష్టపోరు. దేవుని ఆశ్రయించినటువంటి వారు వారి జీవితాల్లో వర్ధిల్లుతారు. అపోస్తలుడైనటువంటి యోహాను గాయకు ఉత్తరాన్ని రాస్తూ 3 యోహాను పత్రిక 2వ వచనంలో, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని కోరుతున్నాను అన్నాడు. నిజమే, దేవుడు మనందరం కూడా సౌఖ్యంగా ఉండాలని, మనందరం వర్ధిల్లాలని, ప్రేమలో వర్ధిల్లాలని, కృపలో వర్ధిల్లాలని, జ్ఞానంలో వర్ధిల్లాలని, విశ్వాసంలో వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు. తద్వారా మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతికినప్పుడు అవన్నీ మనకు అనుభవించబడతాయి. ఈరోజు ఈ అనుదిన వాక్య ధ్యానంలో మనం ఎవరు వర్ధిల్లుతారు అటువంటి అంశాన్ని నేను చాలా క్లుప్తంగా మాట్లాడతాను. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సందేశాన్ని అనేక మందికి షేర్ చేయండి. యూట్యూబ్లో వస్తుంది కాబట్టి మీ స్నేహితులకి, అదేవిధంగా మీ బంధువులకి లింక్ ఫార్వర్డ్ చేయండి. తద్వారా వారు కూడా దేవుని వాక్యాన్ని విని బలపరచబడతారు, దేవునికి సమీపంగా చేరగలుగుతారు, దేవుడు మిమ్మును దీవిస్తారు. మీరు పాలుభాగస్తులుగా ఉన్నప్పుడు దేవునికి రాజ్యాన్ని మీరు కూడా విస్తరింపచేసేటువంటి ఆ సైన్యంలో మీరు ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. భక్తిహీనుల ఇల్లు నిర్మూలం అవుతుందట, యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. అవును, యథార్థంగా ఎవరైతే ఉంటారో, యథార్థమైన భక్తిని చేస్తారో, దేవుని భక్తులు కలిగి జీవిస్తారో వారు వర్ధిల్లుతారు. బైబిల్ గ్రంథంలో అబ్రహాం జీవితాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు యథార్థతను కలిగి ఉన్నాడు. యోబు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు యోబు యథార్థవంతుడు. అందును బట్టి దేవుడు యోబుని వర్ధిల్లింప చేశాడు. ఎంత ఆస్తిపరుడు అండి! ఊజు దేశంలో అతనికంటే ఆస్తిపరులు మరొకరు లేరు. అతని ఆస్తి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నిజంగా ఆ దేశంలోనే గొప్ప సంపన్నుడిగా ఆ వ్యక్తి పేరు తెచ్చుకున్నాడు. అనేక మందిని పోషించినటువంటి వాడని చెప్పచ్చు. అటువంటి యోబు దీవెన పొందడానికి కారణం ఏంటి తెలుసా? యోబు అరుణోదయం లేచి దేవునికి దహన బలి అర్పిస్తుండేటువంటి వాడట. తన పిల్లలు ఎక్కడైనా పాపం చేశారేమో అందుని బట్టి వారిని కూడా దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి వారి కొరకు దేవుని సన్నిధిలో దహన బలి అర్పించి పిల్లలను కూడా కరెక్ట్ చేసేటువంటి వాడు యోబు. యథార్థంగా జీవించాడు. దేవుని భక్తులు కలిగినటువంటి వాడు. చెడుతనాన్ని అసహించుకున్నటువంటి యోబు రెండంతల దీవెన పొందినట్లుగా మనం చూస్తుంటాం. యథార్థంగా జీవించడం ద్వారా నష్టపోవండి. యథార్థత మనకు ఎంతగానో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. యథార్థత దేవుని యొక్క ముఖరూపాన్ని చూచేటువంటి వారికి చేస్తుంది. యథార్థత మనల్ని ఆశీర్వాద పదంలోకి నడిపిస్తుంది. కాబట్టి యథార్థవంతులు గుడారం వర్ధిల్లును అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నేను నా సేవా పరిచయంలో చాలా కుటుంబాలను చూశానండి. కొంతమంది షార్ట్ కట్స్లో పైకి రావాలని అక్రమదారులు తొక్కుతున్నటువంటి వారు అర్ధాంతరంగా వారి జీవితాలు ముగించబడిన వారి జీవితాలు నేను చూశానండి. యథార్థవంతులు వారు వర్ధిల్లటం కొద్ది లేట్ అయినా సరే తుదకు వారు మహాభివృద్ధి నొందినటువంటి వారి కుటుంబాలను కూడా చూశాను. కాబట్టి యథార్థత మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తుంది. విస్తారమైన ధనముని నెమ్మది లేకపోతే ఏమైనా ప్రయోజనం ఉందా? విస్తారమైన వెండి బంగారం ఆస్తిపాస్తులు ఉండి రక్షణ లేకపోతే ఆ జీవితానికి అర్థం ఉందా? ఆలోచన చేయండి. యథార్థవంతుల గుడారము వర్ధిల్లునని సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇంకా ఎవరు వర్ధిల్లుతారంటే అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనంలో, యెహోవా యందు నమ్మిక ఉంచి వారు వర్ధిల్లును. అవునండి, మనకు నమ్మకాలు ఉంటాయి, రకరకాల నమ్మకాలు ఉంటాయి. కానీ యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు వర్ధిల్లుతాడు. దేవుని వాక్యంలో చాలామంది భక్తులు మనకు తెలుసు, వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. దేవుని యందు మనకున్నటువంటి నమ్మకమే ఉన్నతమైన స్థానంలోకి మన నిలుపుతుంది. దావీదు ఒక గొర్రెల కాపరి. యెరూషలేము, బెత్లెహేం పొలాల్లో
గొర్రెలు మేపుకుంటూ ఉండేటువంటి వాడు, కానీ యథార్థవంతుడు, దేవుని మీద నమ్మిక ఉంచినటువంటి వాడు. తను చిన్నప్పుడు చేసే ప్రార్థన మనందరికీ తెలుసు. నేను ఎక్కలేంత ఎత్తైన కొండకి ఎక్కించి ప్రభు అని విశ్వాసం కలిగినటువంటి వాడు, నమ్మకత్వాన్ని కలిగినటువంటి వాడు, నమ్మకాన్ని ప్రభువునందే పెట్టుకున్నాడు. అందును బట్టే ఎలా అనేటువంటి ఆ లోయలో ఫిలిష్తీయుడు అయినటువంటి 6 మూరల జానుడు కలిగినటువంటి గొలియాతు సవాలు విసురుతున్నప్పుడు తన యొక్క విశ్వాసము, తన యొక్క నమ్మకము, తన యొక్క నిరీక్షణ ప్రభు మీదే. నా దేవుడు నన్ను ఓటమి పాలవనివ్వడు, నా దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు, ఎందుకంటే నేను వెళ్తుంది ఆయన నామంలో, నా పక్షాన్ని యుద్ధం చేసేవాడు ప్రభువే అని ఎంతో 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 ధైర్యంతో విశ్వాసంతో వెళ్ళి ఎట్టకేలకు ఆ యొక్క 6 మూరల జానుడు కలిగిన గొలియాతుని సంహరించాడు. నిజంగా ఆ విజయం ఎలా వచ్చింది? దావీదు ఎందుకు వర్ధిల్లాడు? దావీదు అంతకంతకు వర్ధిల్లని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దావీదు ఇశ్రాయేల్ దేశానికి 2వ రాజుగా ఉన్నాడు. సౌలు తర్వాత దావీదు రాజు అయ్యాడు. కానీ యూదా చరిత్రలో, ఇజ్రాయెల్ చరిత్రలో అంతకంటే శ్రేష్టమైన రాజు మరొకరు లేరని చెప్తారు దావీదు గురించి. అవును, దావీదు వర్ధిల్లాడు. ఎందుకు తెలుసా? తనలో ఉన్నటువంటి నమ్మకత్వం, తనలో ఉన్నటువంటి విశ్వాసం. ఈరోజు విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు మనం చూస్తామండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. నిజంగా విశ్వాసం అనేది నిరీక్షింపబడేవాడికి నిజస్వరూపము, అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువు అంటాడు. నిజమే, విశ్వాస వీరుల జాబితాను మనం చదువుతున్నప్పుడు నిజంగా ప్రతి ఒక్కరిలోని విశ్వాసమే వారిని ఉన్నతమైనటువంటి స్థానంలోకి నిలిపింది. ప్రభువు పట్ల నువ్వు కనపరిచే విశ్వాసం, ప్రభువు పట్ల నువ్వు కనపరిచే నమ్మకం, అదే నిన్ను ఉన్నతమైన స్థానానికి నడిపిస్తుంది. అందును బట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, యెహోవాను నమ్మిక ఉంచేవారు వర్ధిల్లును. ఆ తర్వాత ఎవరు వర్ధిల్లరో కూడా చెప్తాను. దుష్టుల ఆలోచన చొప్పున నడిచేటువంటి వారు వర్ధిల్లరని ఇర్మీయా గ్రంథము 12:1 రాయబడింది. చూద్దామా? యెహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడిగా కనబడదు, ఆయనను న్యాయం విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గంలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతులు సుఖింపనేలా. ఓ నీవు వారిని నాటుచున్నావు, వారి వేరు తన్నుచున్నారు, వారి ఎదిగి ఫలములు ఇచ్చుచున్నారు. చూడండి, ఇక్కడ తమ మార్గంలో వర్ధిల్లనేలా, దుష్టులు తమ మార్గంలో వర్ధిల్లనేలా. అవును, దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టువలే వారు ఉంటారని దేవుని నాకు తెలుస్తుంది. దుష్టులు వర్ధిల్లరండి. ఈరోజు నరహంతకులు వర్ధిల్లరు, వ్యభిచారులు వర్ధిల్లరు, ఆ దొంగలు వర్ధిల్లరు. వారి జీవితాల్లో సంపాదిస్తారు, మరలా వారి సంపాదన అంతా ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. న్యాయబద్ధంగా సంపాదించిన సంపాదన నిలుస్తుంది, తరతరాలకి దీవెనకరంగా ఉంటుంది. దుష్టులు తమ మార్గంలో వర్ధిల్లుతున్నారు అనుకుంటున్నారు, కానీ తుదకు అది వారి జీవితాల్లో శాపంగా మార్చబడుతుంది. తుదకు వారి జీవితాలు నిత్య నరకాగ్ని గుండానికి వారు పాత్రలు అయిపోతూ ఉన్నారు. అది నిజమైనటువంటి వర్ధిల్లటమేనా? నిజమైనటువంటి ప్రాస్పారిటీ అయినా? ఆలోచన చేయండి. నీతిమంతుడు ఎలా ఉంటాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉందంటే, అతడు ఖర్జూర వృక్షంలో మోవు వేస్తారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అందుని బట్టి ఎవరు వర్ధిల్లుతారో చెప్పాను, ఎవరు వర్ధిల్లరో కూడా ఒక మాట చెప్పాను. ఇంకో మాట చెప్తున్నాను, నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం కూడా వర్ధిల్లదు. దేవుని లేఖనం చెప్తున్న యెషయా గ్రంథం 54:15 నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం కూడా వర్ధిల్లదు. ఒకవేళ ప్రభువునందు విశ్వాసాన్ని కనుపరుస్తూ, ఆయనందు భక్తులు కలిగి జీవిస్తూ, ప్రభువు మార్గంలో నడుస్తూ, ప్రభువును ఆశ్రయంగా పెట్టుకుని జీవిస్తున్నప్పుడు ఎవరైనా నేను బాధించాలని, ఎవరైనా నేను సంహరించాలని, ఎవరైనా నేను కీడు చేయాలని తలపెట్టినా సరే నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం కూడా వర్ధిల్లదు. ఇశ్రాయేలును నాశనం చేయాలని అనేకమైన ఆయుధాలు వారి మీద పన్నుతున్నారు, అనేకమైన మిజైల్స్ వారి మీద వేస్తున్నారు, కానీ నిజంగా వాటిని అన్నింటిని కూడా త్రిప్పి కొట్టగలుగుతున్నారు ఇశ్రాయేలు. ఎందుకు తెలుసా? నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదని దేవుని లేఖనాలు చెప్పిన రీతిలోనే వారి పక్షాన్ని దేవుడు ఉన్నాడు. ఈరోజు నీ పక్షాన్ని కూడా ప్రభు ఉన్నాడు. నేను వర్ధిల్లింపు చేస్తాడు, నిన్ను ఆశీర్దిస్తాడు, నీ బిడ్డను దీవిస్తాడు, నీ చేతి పని దీవిస్తాడు. 128వ కీర్తనలో మంచి వాగ్దానాలు ఉన్నాయి కదండి. వాడిని చదువుతున్నప్పుడు ఎంత మనకు ధైర్యంగా ఉంటుందంటే, నిశ్చయముగా నిశ్చిత కష్టార్జితమును నువ్వు అనుభవించదు, నీ లోకిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు లేవు మొక్కల వలె ఉంటారు, నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును. ఈరోజు ఇదే మాట మీకు చెప్పి నేను మిమ్మల్ని ధైర్యపరచాలని ఆశపడి, నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి, నీకు మేలు కలగబోతూ ఉంది, దేవుడు నీకు మేలు చేస్తున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. నిజంగా దేవుడు మనల్ని వర్ధిల్లింప చేసేటువంటి వాడు, ఆశీర్వదించేటువంటి వాడు. కాబట్టి ఈ అనుదిన వాక్య ధ్యానంలో ఈ యొక్క వాగ్దానాన్ని, లేకపోతే ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. దేవుడు నేను వర్ధిల్లింప చేయబోతున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు ప్రాస్పర్ యూ, గాడ్ ఈజ్ గోయింగ్ టు ప్రాస్పర్ యువర్ ఫ్యామిలీ, గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యువర్ ఫైనాన్సెస్, గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యువర్ హార్డ్ వర్క్. దేవుడు నువ్వు చేసేటువంటి హార్డ్ వర్క్ని దేవుడు వర్ధిల్లింప చేయబోతున్నాడు. అటువంటి గొప్ప ఆశీర్వాదము దేవుడు నీకు, నీ కుటుంబాన్ని అనుగురించి స్థిరపరచును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రతిరోజు వస్తున్న అనుదిన వాక్య ధ్యానాలు చూడండి, అనేకమందికి షేర్ చేయండి. తద్వారా మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాద దీవెన పొందుకుంటారో దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ రోజున ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు పలుకుతున్నాను. అదే రీతిగా పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారు కూడా ప్రత్యేకమైన శుభాభివందనాలు, దీవెనలు నేను పలుకుచున్నాను.
గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.